అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చిన్న ప్రార్థన. కృపా కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మేము నూతన నామానికి స్తోత్రాలు. ఇక మీ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాము. ఈ లేఖన భాగంలో దాగి ఉన్న సత్యములను గూఢార్థములను మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. అయోగ్యునైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మీరే మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని, మీకు సాక్షులుగా మమ్మల్ని జీవింపచేయమని, యోనైనా ఈ వాక్యము ద్వారా మరి నాన్న దీన్ని అర్థం చేసుకోవడం కావాల్సిన జ్ఞానం కూడా మీరు మాకు ప్రసాదించి, దీనికి నాన్న మీరు మాట్లాడినప్పుడు ఈ వాక్యమును మీరు మాతో మాట్లాడినప్పుడు వాక్యాన్ని హృదయాల్లో భద్రం చేసుకోవడానికి, గ్రహించడానికి కూడా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచిన దినములలో ఈ 5వ అధ్యాయంలో శరీర కార్యములను విషయమై మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఈ కార్యములు, శరీర కార్యములు, ఒక వ్యక్తి విశ్వాసమును ద్వారా మాత్రమే దేవుణ్ణి సమీపించాల్సినటువంటి దానికి ప్రతిగా విశ్వాసి తన క్రియలను దానికి జోడించినప్పుడు, లేదా మరి ధర్మశాస్త్ర క్రియలను జోడించి ఆ క్రియలను అతడు జరిగించినప్పుడు ఆ వ్యక్తి ఈ శరీర కార్యములు అతని యందు మరి రేకెత్తించబడతాయనే విషయాన్ని మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ దినము మరికొన్ని అంశాలు, ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో, అనగా యేసుక్రీస్తు ప్రభువు యందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన్ని చేరుకోవడానికి ఇష్టత చూపుతారో, అలాంటి వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును చేయడానికి ఇష్టపడతాడు అని మనం చూసి ఉన్నాం. అయితే దీనిలో మానవుని యొక్క బాధ్యతను కూడా మనం చూసి ఉన్నాం. పరిశుద్ధాత్మ ఫల ఉత్పత్తిలో మానవుని యొక్క బాధ్యత. మన ప్రమేయం లేకుండా ఈ ఫలమేమి మనం ఫలించలేం అండి. ఆత్మదేవుడు ఎంత సహాయం చేస్తాడో మానవుని యొక్క బాధ్యత కూడా ఫలించడానికి అతని యొక్క ప్రమేయము, భాగస్వామ్యము ఉన్నది అని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. ఎగ్జాంపుల్గా మనము మరియమ్మను మనం చూసాం. ఆత్మదేవుడు క్రీస్తు ప్రభువుని జన్మింప చేయడానికి మరియమ్మ యొక్క కన్సెంట్ లేకుండా, మరియమ్మ యొక్క బాధ్యత లేకుండా, భాగస్వామ్యము లేకుండా ఇది జరగలేదు. ఆమె ఒప్పుకుంది. ఏమని? అది చెప్పినట్లుగా నా జీవితంలో జరుగునుగాక అనేటువంటి మాట ఆమె తన ఇంటెన్షన్ని లేదా తన యొక్క కన్సెంట్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి విశ్వాసిలో ఆత్మదేవుడు తన కార్యమును చేయడానికి మరి మానవుని యొక్క బాధ్యత కూడా, మానవుని యొక్క భాగస్వామ్యం కూడా అవసరమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకుని ఉన్నాం. ఈ దినము మరికొన్ని అంశాలు మనము ఈ చదవబడినటువంటి లేఖన భాగం నుండి మనం నేర్చుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి మనము ఈ మాటలు నేర్చుకుందాం, చదువుకుందాం. ఆత్మ ఫలమును గురించి ఒక లిస్ట్ ఇక్కడ మనకి ఇవ్వబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్విక. అయితే ఇవి ఒక కంఠస్థ వాక్యం లాగా, లేకపోతే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కంఠస్థ పెట్టేటువంటి వాక్యాలుగా వీటిని మనం మెమరైజ్ చేస్తూ ఉంటాం. వీటిని ఎంత పట్టి లేదా ఎంత చూడకుండా అప్పగించేసినా దీనివల్ల మనకు ప్రయోజనం కలగదు. కానీ ఆత్మదేవుని యొక్క సహాయము మన జీవితాల్లో లేకపోతే,
ఆత్మ దేవునికి మనము మన జీవితాలను సమర్పించుకోలేకపోతే మనము ఈ ఫలాలను మనం ఫలించలేము. శరీర కార్యములను సిలువ వేయాలి. అనగా మనం దేవుణ్ణి చేరుకునేటువంటి విధానంలో శరీరాన సంబంధమైన ఏ కార్యమును మన జీవితంలో అనుమతించకూడదు. నా కార్యమును బట్టి, లేకపోతే ఈ ఆజ్ఞకి నేను లోబడటం బట్టి, లేకపోతే ఇవి ఇలా చేయడం బట్టి దేవుడు నన్ను అంగీకరిస్తాడనేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, కయ్యను ఆరాధించిన విధానము, దాన్ని మనము సిలువ వేయాలి అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అందులో మొదటిది ప్రేమ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మ ఫలములో మొదటిది ప్రేమ. ఇది మరి చాలా అధికంగా మనం దీని మీద ధ్యానం చేస్తూ ఉంటాం, లేకపోతే చాలా చోట్ల చదువుతూ ఉంటాం దేవుని ప్రేమ గురించి. అయితే 3:16 యోహానులో మనకి స్పష్టమవుతుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్ళు నశించిపోకుండా క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందడానికి క్రీస్తుని లోకమునకు దేవుడు పంపించాడనే ఆ విషయం, ఆయన తండ్రి ప్రేమను ఆ వాక్యములో మనం చూడగలుగుతా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు కూడా తన ప్రేమను ఈ లోకంలో మరి అనేక సార్లు తన ప్రేమను ఆ ప్రజల పట్ల ఆయన కనపరిచినటువంటి విధానాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ప్రేమ నిజ అర్థం ఏంటంటే, ఎవరైతే మనకి చెడు చేయాలని కోరుకుంటారో వారికి మనం మంచి చేసేటువంటి విధానము. కాబట్టి ఉద్దేశపూర్వకంగా వారు మనకి చెడు చేయాలని అనుకున్నప్పటికీ కూడా మనం వారికి మంచినే కోరుకునేటువంటి విధానాన్ని మరి ప్రేమగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమను మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఆయన మానవులు వారిని దేవుడిని ప్రేమించినప్పటికీ కూడా దేవుడు ప్రేమ తన ప్రజల ఎడల కనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రోమాపత్రికల 5లో మనం చదువుతాం కదా, మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు బలియాగంగా. కాబట్టి ఆ ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ, అగాపే ప్రేమగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది బంధుమిత్రుల ప్రేమ కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కానీ, లేదా సోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కన్నా ఈ ప్రేమ అతీతమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసుకు ఉన్నటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అలాగా ప్రేమ గల మనస్సు కలిగిన వారంగా మనము ఈ లోకములో క్రీస్తుని అనుసరించి జీవించే వారమై ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో అలాంటి ప్రేమను మనము ఉత్పన్నం చేయగలుగుతాం, ఆత్మదేవుని సహాయం ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రేమ మనకి దేనికి సహాయపడుతుంది అనేటువంటి కొన్ని విషయాలు మనము కొన్ని క్లుప్తంగా చూద్దాం. యోహాను సువార్త నుండి 13వ అధ్యాయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు. చాలాసార్లు ఈ గొడవలు అయినప్పుడు వింటాం, ఈ మాట వింటూ ఉంటాం, నేనేమి దేవుణ్ణి కాదులే అంత అలాగా క్షమించడానికి అని అంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్పినటువంటిది నాకులాగే ఉండండి అనే మాటను ప్రభు చెప్తున్నారు. అందులోకి ఇది ఇంకోటి మాట కూడా ఇక్కడ గమనించాలి. ప్రభు ఒక ఆజ్ఞగా దీన్ని మనకిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది చూడండి, క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఈ ఆజ్ఞ అంటే, మనము మన పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రభు తన యొక్క అంటే పరిచర్యలో తామే నీతిమంతులుగా ప్రకటింపబడేటువంటి కొందరు పరిసయ్యులతో దేవుడు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, మంచి సమరయుడి కథ మనకు తెలుసు కదా. మంచి సమరయుడి కథ. యెరూషలేము నుండి ఒక వ్యక్తి
ఎరుకోకు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యమున దొంగల చేత అతడు పట్టబడి కొట్టబడి అతనిదంతా కూడా దోచుకుని కొన ప్రాణముతో అతడు పడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆ దారి గుండా వెళ్తున్నటువంటి యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవీయుడు వెళ్ళాడు, తర్వాత సమరయుడు. యాజకుడు చూసుకుంది అటు పక్కగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే యాజకుడు ఏంటంటే ఆ కొన ప్రాణంతో ఉన్నాడనే మాట మనం చదువుతున్నాం కదా. ఒకవేళ అతడు చచ్చిపోయి ఉంటే చచ్చిపోయినటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఈ యాజకునికి ఇతడు అపవిత్రుడైపోతాడు. మళ్ళా ఇతను అపవిత్రతను పోగొట్టుకోవడానికి మళ్ళా ఒక విధానము, ఒక ప్రాసెస్ ఉంది. అదంతా మనకెందుకు ఈ తలపోటు గొడవ అని ప్రక్క గుండా వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా ఆ విధంగానే మరి అతన్ని పరామర్శించుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఆగి అతని ఎడల కనికిరపడి జాలిపడి అతని గాయములను కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ సమరయులు అంటే ఈ యూదులకి చాలా మరి చిన్న చూపు అనమాట. అంటరాని వాళ్ళగా వీళ్ళని చూస్తారు. అంటే వీరి ఎవరో ఈ సమరయులు అంటే వీళ్ళు ఎప్పుడైతే చెరగొనిపోయారో, చెరగొనిపోయిన తర్వాత యూదులైనటువంటి వారు యాక్చువల్గా దేవుడిచ్చిన నిబంధన ప్రకారము యూదులనే చేసుకోవాలి వివాహము. కానీ యూదులు అన్యుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఆ అన్యుల ద్వారా కలిగినటువంటి సంతానము ఏదైతే ఉందో దాన్ని హాఫ్ బ్రీడ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రో తల్లో ఎవరో యూదులు, మిగిలిన వాళ్ళు అన్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వారికి పుట్టినటువంటి సంతానాన్ని అంతటినీ ఈ సమరయులు అని పిలుస్తూ ఉంటారు. ఈ సమరయులు అంటే ఈ యూదులకి అస్సలు పడదు. అది ఉన్నది పక్క ప్రాంతమే అయినా అవతల ప్రక్కకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి అన్నా వెళ్తారేమో కానీ ఆ ప్రాంతం గుండా మనకు వారు వెళ్ళరు. ఈ క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి లేకపోతే యోహాను సువార్తలో రాయబడినటువంటి యొక్క విషయాన్ని కూడా 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి చదివినప్పుడు కూడా అక్కడ ఆమె చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్న అదే క్రీస్తు ప్రభువారు దాహమునకి ఇమ్మన్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి సమాధానము, యూదుడు అయిన నీవు సమరైన స్త్రీనైనా నువ్వు ఎలాగా దాహం ఇమ్మని నన్ను అడుగుతున్నావు అంటే, వారిది ఏది తీసుకోరు, వారి దగ్గర నుండి ఏది పుచ్చుకోరు, వారిని అంటుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉంటారు. ఆ సమరయులంతా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అయినటువంటి ఈ సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని పరామర్శించి అతనికి ఉన్నటువంటి ఆ స్థితిని ఎడల జాలిపడి అతని గాయములు కట్టి అతని పూట కోళ్ళవానికి అప్పగించి అతనికి ఉన్నటువంటి కొంచెం డబ్బులు వాళ్ళకి ఇచ్చి మరి పరామర్శించంటే నేను తిరిగి వచ్చి మరలా మీకు ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని నేను మరలా ఇస్తానని ఆ సమస్తానికి కావలసినటువంటి దాన్ని ఇతడు భరించి ఆ యొక్క వ్యక్తిని ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ప్రశ్న ప్రభువారు అడుగుతున్నటువంటి ప్రశ్న యూదుల్ని, వీరి ముగ్గురులో ఎవడు నీ పొరుగువాడు అనే మాటను ప్రభు వేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఎవరైతే కనికరం చూపారో దయ చూపారో ఆ పడిపోయినటువంటి వ్యక్తి మీద ఆ వ్యక్తే నిజమైనటువంటి ప్రేమ చూపినటువంటి నీ పొరుగువాడు అనే మాటను మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. కాబట్టి దయ చూపించాల్సినటువంటి విషయంలో కనికరమ చూపించాల్సినటువంటి పనే గనక వస్తే చాలామంది ఈ మాటను మనం చెప్తా ఉంటారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నా సహోదరులు అనేటువంటి మాట. క్రైస్తవ్యంలో ఇది కొంచెం ఏమంటారు, అది అందరూ మన సహోదరులు కాదు, అందరూ మన సహోదరులు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించారో ఇది కొంచెం కాంట్రవర్సీలాగా వెళ్ళిపోవచ్చు. అందరూ మన సహోదరులు కాదంటున్నారు ఏంటండి అంటారు. చూడండి, ఈ విధంగా ఆలోచన చేయండి. అందరూ యూనివర్సల్ నైబర్హుడ్ ఉంది. యూనివర్సల్ నైబర్హుడ్ అంటే పొరుగువాడు ఎవరంటే లోకములో ఉన్న ప్రతి వ్యక్తి నా పొరుగువాడే. కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అంటే ఇప్పుడు పొరుగువాడు ఎవడయ్యాడు? ఇప్పుడు
నా ఇంటి పక్కనోడు కాదు నా పొరుగువాడు, లేకపోతే నా వెనకవాడు, ఇంటి ముందు ఉన్నవాడు, లేకపోతే నా యొక్క ఇల్లు ప్రిమిసెస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాత్రమే కాదు నా పొరుగువారు. ఎవరవుతున్నారు నా పొరుగువారు అంటే లోకములో ఉన్న ప్రజలందరూ పొరుగువారే. యూనివర్సల్ నైబర్హుడ్ ఉందేమో కానీ యూనివర్సల్ బ్రదర్హుడ్ లేదు. అందరూ మనకి ఆ సోదరులు కాదు. క్రీస్తు యేసు చేత కడగబడిన ప్రతి వ్యక్తి మన సోదరుడు అవుతాడు. అండ్ క్రీస్తు యేసు రక్తమందు కడగబడిన వారు మాత్రమే ఈ యొక్క మన సోదరులు అవుతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నైబర్హుడ్ మాత్రము లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నైబర్హుడ్. అంటే ఇక్కడ ఎవరిని ప్రేమించాలని క్రీస్తు చెప్తున్నారంటే ఆ వ్యక్తికి నా సోదరుడు లేదా నా పొరుగువాడు ఎవడు అని అడుగుతున్నాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని ఆజ్ఞ చెప్పాడు ప్రభా. నిన్ను వలే పొరుగువారిని ప్రేమించు అంటున్నారు కదా, నా పొరుగువాడు అసలు ఎవడు అని కొంచెం హెచ్చులుగా పోయి అడుగుతాడు. సరే నీ పొరుగువాడు ఎవడో నీకు చెప్తానని చెప్తూ ఈ ఎగ్జాంపుల్ని ప్రభు చూపించి ఇలాగా యూనివర్సల్ నైబర్హుడ్ మనకుంది. లోకములో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే అవసరతలో నీకు కనపడతారో వారికి నీవు చేయదగా సహాయం చేయొచ్చు, లేదా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించవచ్చు అనేటువంటి మాట ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యూనివర్సల్ నైబర్హుడ్ ప్రకారము లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీ సోదరుడే, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీ పొరుగువాడే. సోదరుడు కాదు కానీ నీ పొరుగువాడు అవుతున్నాడు. మరి ఎవరు నీ సోదరులు అవుతారంటే క్రీస్తు చెప్పినట్లు ఆయన చెప్పారు. ఏమని చెప్పారు ప్రభు వారు? అయ్యా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ యొక్క అమ్మ వచ్చిందంటే ఎవరు నా సోదరుడు, ఎవరు నా అక్క, ఎవరు నా చెల్లి? ఇదిగో క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించు ప్రతివాడు నా సోదరుడు, నా తల్లి, నా అక్క అన్నట్లుగా ప్రభు అక్కడ చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం పొరుగువారిని ప్రేమించేటువంటి విషయంలో ఎవరిని మనం ప్రేమించాలి అని అంటే ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానం ప్రకారము నీ పొరుగువాడు ఎవరంటే లోకములో ఉన్న ప్రతివాడు నీ పొరుగువాడే. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన ప్రతివాడు నీ సోదరుడే. యూనివర్సల్ బ్రదర్హుడ్ లేదు. క్రీస్తు యేసు నందు కడగబడిన ప్రతివాడు నీ సోదరుడు. యూనివర్సల్ నైబర్హుడ్ ఉంది. నీ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి నీ పొరుగువాడు. పొరుగువాడిని నీవు ప్రేమించబద్దులమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభు ఒక ఆజ్ఞగా ఇది ఇస్తున్నారు. ఇది చేయొచ్చో వీలైతే చేయండి, కుదిరితే చేయండి, అనుకూలమైతే చేయండి అని కాదు ప్రభు చెప్పేది. ఇది ఒక ఆజ్ఞగా ప్రభు ఇస్తున్నారు. ఒక కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నానో అలాగా మీరు ఇతరులను ప్రేమించండి అనేటువంటి ప్రేమ ప్రభు ఇస్తున్నారు. దీని కొరకు ఒక అధ్యాయమే రాయబడిందండి. కొరింథీయులకు రాయబడిన పత్రికల 13వ అధ్యాయము ప్రేమ కొరకు రాయబడినటువంటి ఒక గ్రేటెస్ట్ చాప్టర్గా దీన్ని మనం చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటిని సహించును, ఓర్చుకొనును, తాళ్ళుకొనును, అది డంబము చూపదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు అని ఒక పెద్ద లిస్ట్ అయితేనే ఆ అధ్యాయంలో మనం ప్రేమను గురించి మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. అంతేకాదు ఈ ప్రేమ ఒక కుటుంబ వ్యవస్థకు ఒక నమూనాగా కూడా ఇది ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా మ్యారేజెస్లో ఇది మనం చదువుతూ ఉంటాం. ఎఫెసీలు రాయబడిన పత్రిక 5, స్త్రీలారా మీ అట్లే మీ పురుషులను మీరు లోబడి ఉండండి, భర్తలారా మీ స్త్రీలను భార్యలను ప్రేమించండి అని క్రీస్తు సంగమనకు ఎలాగో శిరసై ఉన్నాడో మీరు అటువంటి ప్రేమతో మీ భార్యలను ప్రేమించండి అనేటువంటి మాట అక్కడ మనం చదవడం మనం చూస్తాం. అంతేకాదు ఈ యొక్క ప్రేమ ఆధ్యాత్మిక సంఘ అభివృద్ధికి, ఆత్మాభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 21ని మనం చదివితే 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు మనం చదివినప్పుడు ఇది పేతురు, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారు పేతురు అంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారులు పేతురుని అడిగినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం.
ప్రతిసారి కూడా పేతురు ఇదే మాట చెప్పాడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను లేదో అది నీకే తెలుసు అనేటువంటి మాట. అయితే నీవు నా మందని మేపుము, నీవు నా మందని ఖాయము అనేటువంటి మాటను మనం చదువుతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికే తన బాధ్యతను అప్పగిస్తాడు అండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి మాత్రమే దేవుడు బాధ్యత అప్పగిస్తాడు. పేతురు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి పేతురుకు దేవుడు బాధ్యతని అప్పగించాడు. అయితే నా మందను ఖాయము, నా మందను మేపుమని. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఆయన తన బాధ్యతను అప్పగించేటువంటి వాడై ఉన్నాడు అనే విషయం కూడా మనం తన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆ వ్యక్తిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాదు మొదటి కొరింథీయులకు రాబడిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే 9-10 వచనాలు. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9-10 వచనాలు. తన్ను ప్రేమించిన వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించే వారికి ఇలాంటివి సిద్ధపరుస్తాడు. అవి మనకి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కానటువంటి సంగతులు దేవుడు ఏం చేస్తాడంట, ఆత్మ మర్మములు కూడా మరి ఆత్మ ద్వారా పరిశోధించి మనం తెలుసుకునేటట్లుగా ఆత్మ దేవుడి సహాయం మనకి అనుగ్రహిస్తాడు తన్ను ప్రేమించిన వారికి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదివితే, హెబ్రీయులకు రాబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ ప్రేమ ఇతరులను కట్టడానికి, లేకపోతే ఇతరులకు పరిచారం చేయడానికి, ఇతరులను మినిస్టర్ చేయడానికి మనం ఏదైతే ప్రేమను మనము వ్యక్తపరుస్తూ ఉన్నామో ఆ ప్రేమని దేవుడు రివార్డ్ చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మనం ఇతర ఎడల చూపించిన ప్రేమను దేవుడు అది దానికి తగ్గ ప్రతిఫలం మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం చూస్తాం. అట్టి ప్రేమను మనం చూపించినప్పుడు ఆ ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎవరికన్నా వ్యక్తికి నీవు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమ వల్ల నీవు కొంత నష్టపోవచ్చు. అండ్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి అవసరతల్లో ఉన్నాడు, నీ దగ్గర కొంచెం డబ్బు ఉంది, లేదా కొంచెం ఏదైనా ఉంది, అది నీవు అతనికి ఇవ్వడం వల్ల నీకేం కలుగుతుందంటే కొంత నష్టం కలుగుతుంది. ఆ డబ్బు అతనికి ఇవ్వడం వల్ల, లేకపోతే ఆ చీర అతనికి ఇచ్చేయడం వల్ల, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఇవ్వడం వల్ల నీకు కొంత నష్టం కలుగుతుంది. అయితే ఆ ప్రేమను నువ్వు కనపరిచేవు కాబట్టి ఆ ప్రేమని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ ప్రేమ నువ్వు పరిశుద్ధుల పట్ల చేసిన ఉపచారమే కానీ, లేకపోతే దీనిలోకి వచ్చి నువ్వు చేసేటువంటి సహాయమే కానీ, మరొకటి ఏదైనా కార్యము నువ్వు చేసినటువంటి సహాయమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ గలతీయులకు రాయబడిన పత్రికలో కూడా 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు 5:6 ఆత్మ ద్వారా సున్నతి పొందిందుట ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము అంటే విశ్వాసాన్ని కనపరచుకోవడానికి ప్రేమ అవసరమైనది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది ఎలాగ సరిపోద్ది? అది చూపించడానికి నీకు ఏం కావాలంటే దేవుని యందు నీ విశ్వాసం ఉంచుతావు అనడానికి ప్రేమ సంబంధమైన ఒక కార్యము నీవు జరిగించవలసినది అయి ఉన్నది. కాబట్టి ఆ ప్రేమ క్రియ రూపముగా నీవు విశ్వాసాన్ని నీవు వ్యక్తపరచగలుగుతావు అనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రేమ
దేవుని యొక్క విశ్వాసాన్ని లేకపోతే దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని కనపరచడానికి ప్రేమ ఒక మాధ్యమంగా ఇది మనకి సహాయపడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీలకు రాయబడిన పత్రిక 3:14 కూడా మనం చదివితే, అన్నిటికన్నా పరిపూర్ణమైనటువంటి ప్రేమను మీరు ధరించుకొనుడి. ఈ ప్రేమ గొప్ప అంటే ఈ ప్రేమకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఐక్యపరిచేటువంటి గుణము, లక్షణము ఈ ప్రేమకు ఉంది. ఎవరైతే ప్రేమ కలిగినటువంటి వారంగా ఉంటారో వారు ఐక్యత కలిగి జీవించడానికి సహాయపడుతూ ఉంటారు. ప్రేమకి ఆపోజిట్ మనం ఏం చూస్తామంటే ద్వేషము లేదా స్వార్థముగా మనం చూస్తాం. ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వాళ్ళు నీకున్న ఆశీర్వాదాన్ని లేదా నీకున్న బ్లెస్సింగ్ని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టత చూపరు. అది నాకే ఉండాలి, ఇది నాకే సొంతం అవ్వాలి, ఇది నాదే అన్నట్లుగా వారు భావిస్తారు. కాబట్టి అక్కడ ఎప్పుడైతే నాది నాకే అనేటువంటిది విధానం వస్తుందో అక్కడ ఇతరులతో నీకు ఐక్యత ఉండదు. ఇతరులను నువ్వు ప్రేమించే స్థితి కాకుండా ఇది నాకే, మన వాళ్ళకి ఇస్తే మనకు ఉండదు అన్నట్లుగా భావించి ఇతరులను ప్రేమించేటువంటి స్థితి వారికి కలగదు. ఐక్యత కలిగి ఉండేటువంటి విధానము ఉండదు. ఎవరైతే ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారో వారు ఐక్యంగా ఉంటారు అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఐక్యపరిచేటువంటి గుణము ఈ ప్రేమకున్నదనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు కొరింథీ 13:13 మనం చూస్తే లాస్ట్లో ఈ మూడు ఆఖరి వరకు నిలుస్తాయి. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి అంతం వరకు ఉంటాయి, కానీ వీటిలో విశ్వాసం ప్రేమ మాత్రమే శ్రేష్టమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే విశ్వాసం కన్నా నిరీక్షణ కన్నా నిలిచేటువంటిది గొప్పది ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. క్రీస్తు యొక్క ప్రేమ ఎలాగైతే ప్రభు ఏది ఆశించకుండా స్వార్థము లేకుండా ప్రభు మనల్ని ప్రేమించారో అట్టి ప్రేమ చేత ఇతరులను మనం ప్రేమించడానికి తీర్మానం తీసుకుందాం. ఆ ఫలము ఫలించడానికి ఆత్మదేవునికి మనము అప్పగించుకుందాం ప్రియులారా. తర్వాత రెండవది ప్రేమ తర్వాత లిస్ట్లో ఉన్నటువంటిది రెండవది సంతోషము. క్రీస్తు యేసు యొక్క సువార్త యందు మరి ఎవరైతే మరి విశ్వాసం ఉంచుతారో ఆత్మదేవుడు వారిలో ఒక సంతోషాన్ని, ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని వారి హృదయాల్లో దేవుడు కలుగు చేస్తాడు. ఇవి భౌతిక సంబంధమైన వస్తువులతో కలిగినటువంటిది కాదు. మనం చాలాసార్లు ఈ సంతోషాన్ని కలిగి ఉండొచ్చు. ఏదైనా ఒక లాటరీ ఎవరికి రాలేదే నీకే వచ్చేస్తే సంతోషం వేస్తుంది. లేదా మీరు ఫోన్ కాల్ వచ్చి అంటే మీరు ఒక ప్రైజ్ గెలుచుకున్నారని చెప్తారు, సంతోషం వేస్తుంది. లేదా ఇంకొకటి ఎవరన్నా మనకు బహుమానం ఇస్తే సంతోషం వేస్తుంది. కానీ ఈ సంతోషం అది కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది, భూ సంబంధమైనటువంటి విషయాలలో యందు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంతోషంగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 21. జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబలులకు బయలుపరచులు వారిని నన్ను స్తుతించుచున్నాను. అలాగే మీ దృష్టికి అనుకూలమాయెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారు బహుగా ఆనందించినటువంటి ఒక పరిస్థితిగా, ఒక సందర్భంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ కాంటెక్స్ట్లో ఇది ఉన్నది అనేది మనం చూసినట్లయితే, దేవుడు ఈ యొక్క శిష్యులను ఇద్దరిద్దరిగా మరి దేవుడు వారిని పంపించి, మీరు అధికారం మీకు అప్పగిస్తున్నాను, దెయ్యముల మీదను రోగముల మీదను పాపముల మీదను మీకు అధికారం ఇస్తున్నాను అని వారిని పంపించినప్పుడు వారు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఏంటంటే
దెయ్యాలు వెళ్ళిపోయాయి, మేము ప్రార్థన చేసినప్పుడు ఇలాగ చేతులు ఉంచినప్పుడు ఇలాంటివి ఇవి జరిగినాయి అని ఒక రిపోర్ట్ ప్రభుకి తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు అంటున్నారు ఆ పై వచనంలో 20వ వచనంలో, దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించొద్దు, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించండి. అంటే నిజమైన సంతోషం ఇక్కడ దేనికంటే భూ సంబంధమైన విడుదలకు కాదు. అది దేనికి ఇక్కడ సంతోషము? నిజమైన సంతోషం అంటే మన పేర్లు పరలోక రాజ్యములో రాయబడడం అనే నిజమైన సంతోషాన్ని ఇస్తుంది ప్రియులరా. కాబట్టి ఆ ఏదో ఒక దెయ్యం వదిలిపోయిందని, లేదా ఒక రోగం తగ్గిపోయిందని, లేదా ఒకటి కలిసి వచ్చిందని, లేక అప్పులు తీర్చేసాడని, లేదా ఇంకొకటి సంబంధమైనటువంటి వాటిలో జరిగినాయి అనేటువంటి సంతోషము కాదు. కానీ నిజమైన సంతోషం ఏంటంటే క్రీస్తు రాజ్యానికి అర్హత సంపాదించేటువంటి స్థితి. అంటే అది మా అర్హత మనం సంపాదించేది కాదు, కానీ దానికి యోగ్యులంగా, అనగా విశ్వాసము ద్వారా క్రీస్తు రక్షించి వాడై ఉన్నాడు కాబట్టి అట్టి విశ్వాసము నీవు నేను కనపరిచేటువంటి స్థితి కలిగి ఉండడం, తద్వారా దేవుని రాజ్యములో మనము ఆ పేర్లు రాయబడినటువంటి స్థితికి చేరడం అనేటువంటిది అది నిజమైన వ్యక్తికి సంతోషము. మిగిలిన అన్నింటినీ కూడా సెకండరీగా ప్రభు ఇక్కడ ఇచ్చుతా ఉన్నాడు. ఒక దెయ్యము వెళ్ళిపోయిందనో, లేకపోతే మీరు ప్రార్థిస్తే మరొకటి జరిగిందనో, లేకపోతే ఇలా చేతులు ఉంచితే ఇలాగ అయిపోయిందనో, ఇలాంటివి మరి మనం వాటి యందు లక్ష్యం ఉంచకూడదు. భూ సంబంధమైనటువంటి ఇవిగా మనం వీటిని పరిగణించాలి. ప్రభు వీటిని గురించి మీరు ఆనందపడద్దు, వీటిని గురించి మీరు సంతోషపడద్దు, ఇలా జరుగుతున్నాయని. ఇంకా చూడండి, ప్రస్తుత దినాల్లో ఇవే ఎక్కువైపోయినాయి. అంటే ఒక దెయ్యం వదిలిపోతే దాన్ని ఒక పెద్ద ఇదిగా చిత్రీకరించి, లేదా ఇంకోటి ఏదో స్వస్థత జరిగితే దాన్ని ఇలాగా చిత్రీకరించి దాన్ని వెనక్కి ముందుకు వేసి ప్లే చేసి ఇలాంటి ఇవి కాదు సంతోషము. ఒక వ్యక్తి తన యొక్క పేరును జీవగ్రంథమందు రాయబడినట్లయితే అది కదా నిజమైన సంతోషం. దూతలు కూడా దాన్ని బట్టి సంతోషిస్తాయంటే ఒక పాపి రక్షింపబడితేనే దూతలకు సంతోషం కలుగుతుంది. కాబట్టి నిజమైన సంతోషము ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పేరు పరలోకమందు రాయబడడం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ఇది కూడా మనం చూస్తే, ఈ కాంటెక్స్ట్ ను మనం గమనించగలిగితే, మరి ఆ పౌలును మరి అక్కడ చెరసాల్లో వేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క రాత్రి వేళ సమయంలో ఆ యొక్క తలుపులన్నీ కూడా మరి విడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ జైలర్ అనుకుంటున్నాడు ఈ అన్ని తలుపులు ఊడిపోయినాయి, ఇంకా ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఇంకా నాకు చావు తప్ప ఇంకోటి లేదని చెప్పి తను తాను పొడుచుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితిలో పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆ పై వచనాల్లో మనం చదువుతాం, నీవు గాయం చేసుకోకు, తొందరపడకు అని ఆ మాటను చెప్పడం మనం చూస్తా ఉన్నాం. చూడండి 28వ వచనం, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పి. వాళ్ళందరూ పారిపోయారేమో అని చెప్పి తాను హాని చేసుకోవడానికి చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్నారని చెప్పగానే లైట్ తెమ్మని చూసినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. అయితే వెంటనే అతడు వీరిని బయటికి తీసుకొచ్చి వారి గాయాలను కట్టి ఇంటికి తీసుకెళ్ళి వెంటనే బాప్తిసం పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. వెంటనే అక్కడ అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును క్రీస్తు 34 చదివితే, ఇంటికి తోడుకుని వచ్చి భోజనమును పెట్టి దేవుని యందు విశ్వాసించిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించును. ఏంటి ఈ వ్యక్తికి ఆనందం ఏంటి అంటే, ఈ ఖైదీలందరూ పారిపోలేదని కాదు ఇతనికి ఉన్నటువంటి ఆనందం. అంటే అతని యొక్క ఉద్యోగం పోతుంది, లేకపోతే అతనికి శిక్ష పడుతుంది, అమ్మయ్య వీళ్ళు ఎవరు తప్పించుకోలేదు, చాలా సంతోషమని. ఖైదీలు తప్పించుకోలేదు అనేది కాదు ఇతని సంతోషము. మరి ఏంటి ఇతని సంతోషం అంటే, అతడును అతని ఇంటి వారందరూ కూడా క్రీస్తు యేసునందు
విశ్వసించినటువంటి సందర్భాన్ని బట్టి వారికి సంతోషం కలిగింది. కాబట్టి ప్రియులరా, మన సంతోషము దేనిలో మనకి ఉండాలా? ఏ విషయంలో మనము సంతోషించే వారంగా ఉండాలి? ఏదో భూ సంబంధమైన ఏదో మేలు జరిగినప్పుడు కాదు మనకి సంతోషం. అంటే ఒక ఉద్యోగం చేసేటువంటి వారికి ఒక ఏమైనా శాలరీ హైక్ పెంచితే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. లేకపోతే ఇంకోటి ఏదో జరిగితే సంతోషం. కానీ నిజమైన వ్యక్తికి సంతోషం ఏంటంటే అది ఆత్మ సంబంధమైనది. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఇంటి వారు సంతోషించడానికి కారణము క్రీస్తు యేసునందలి విశ్వసించడమే అనేది మనం చూస్తా ఉన్నాం. రోమా 5:11 కూడా మనం ఆ మాట చదువుతాం. ఏంటంటే ఈ సమాధాన స్థితి కలగడం మనకి సంతోషము. ఎలా కలుగుతుంది సమాధాన స్థితి? క్రీస్తు 10వ వచనంలో మనం చదివితే ఆయన మరణము ద్వారా మనకి సమాధానమును, ఆయన జీవించుట చేత ఆ సమాధాన స్థితి కొనసాగించబడము అది జరుగుతుంది. ఆ సమాధాన స్థితి క్రీస్తు యేసు ద్వారా మనకి కలగడమే మానవునికి సంతోషకరమైన శుభవార్త అనే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా ముందుకు కొనసాగితే 15వ అధ్యాయము 13వ వచనం కూడా చదివితే, రోమాపత్రిక 15:13 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు మగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండడము, అది సమస్త ఆనందము సమాధానానికి కలుగు చేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. కొరింథీ 2:7-4 కూడా మనం చెప్తే, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు ఆనందముతో ఉప్పొంగుచున్నాను. చూడండి, ఇతడు శ్రమలో కూడా ఆనందముతో ఉప్పొంగేటువంటి పరిస్థితి దేన్ని బట్టి ఇతనికి కలుగుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సభ్యులను బట్టి అతడికంతా ఆనందము సంతోషము కలుగుతుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పై వచనములో వారి యొక్క గుణ లక్షణాలు మనము అంటే దేవుని యందలి భయభక్తులు వీరికి ఉన్నట్లుగా దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ సంపూర్ణ సాత్వికంతోనూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి చేసుకున్నటువంటి ఆ స్థితిని బట్టి మరి అపోస్తలుడైనటువంటి పౌలు వీరిని బట్టి అంత సంతోషము, శ్రమలో ఉన్నప్పటికీ మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన సంతోషం, శ్రమకు మించిన సంతోషం. శ్రమలో సంతోషం ఉండదు, దుఃఖమే, లేకపోతే ఆ నిట్టూర్పులే. కానీ శ్రమలో కూడా నిజమైనటువంటి వ్యక్తికి సంతోషం ఏంటంటే తన తోటి వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల చెందుతున్నారన్నటువంటి విషయము, అది ఆనందింపచేసేటువంటి విషయంగా మనం గమనించాలి. కాబట్టి ఇలాగా మరి ఆ సంతోషము కలిగినటువంటి వారంగా మనము ఉండాలా. తర్వాత సమాధానము, మూడవది మనం చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము. మరి ఒక విశ్వాసి మరి దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఫలింపచేసేటువంటి ఈ యొక్క ఫలములో మూడవది ఏంటంటే సమాధానము. 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవునితో సమాధానము. కాబట్టి ఒకప్పుడు మనము శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితి, ఒకప్పుడు మనము శత్రువులుగా ఉన్నాం దేవునికి. కానీ అందుకనే యెషయా గ్రంథంలో కూడా రాయబడుతుంది కదా, రండి మన వివాదము
తీర్చుకుందుము. మీ పాపములు కెంపు వలె ఎర్రవైనను గొర్రెబొచ్చు వలె నేను వాటిని తెల్లపరుస్తానని దేవుడు అక్కడ మరి రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క ఏదైతే శత్రుత్వం ఉందో శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి, ఆ సమాధాన పడడానికి క్రీస్తు యేసు ద్వారా ఒక అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు మరి 1వ అధ్యాయము రోమపత్రికలోనే 7వ వచనాన్ని కూడా చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటే ఆఖరి లైన్ మనం చూస్తే, మృతుల్లో ఉండి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరింపబడి ఈయన నామము నిమిత్తము సమస్తము జనులను విశ్వాసములకు విధేయులమగునట్లు కృపను అపోస్తులత్వమును పొందితిమి. అయితే ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించగలిగితే, సమాధాన సంబంధమైనటువంటి స్వార్థ మరి ఆ యొక్క భాగ్యము అపోస్తులుడైనటువంటి పౌలుకు అప్పగింపబడినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాదు 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదివితే, 2వ అధ్యాయము 10వ వచనము, సత్క్రియ చేయ ప్రతి వానికి యూదునికి గ్రీసు దేశస్థునికి ఘనతయు సమాధానము కలుగును. ఇది ఒక ప్రొడక్ట్గా, లేదా ఒక చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఈ సమాధానాన్ని ఇస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఈ విషయం అంటే, సత్క్రియ చేయు ప్రతి వానికిని. సత్క్రియ ఏంటి? సత్క్రియ అనేది మనం చూసినట్లయితే ఎక్కడ వాడబడుతుంది సత్క్రియ గురించి? కయ్యను విషయంలో మనం చెప్పడాన్ని మనం చూస్తాం. ఏమనంటే, కయ్యను, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తల పైకెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపము నిలిచున్నది అని. కాబట్టి అతడు సత్క్రియ చేయలేదు. అంటే ఏదైతే సరైనటువంటి క్రియ, అంటే ఏదైతే చేయాలో చేయగలిగిన దానిని చేయలేకపోయాడు. అంటే సంవత్సరము అతనికి ఏమంటాం, మరొకసారి వచ్చి దేవుణ్ణి సత్క్రియ చేసి దేవుణ్ణి మెప్పించే అవకాశము అతనికి ఉండింది. కానీ ఆ విధంగా చేయడానికి అతడికి ఇష్టత చూపలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సత్క్రియ చేసిన వారికి దేవుడిచ్చినటువంటి, అంటే అనగా అతడు విశ్వాసముతో దేవుని ఆరాధించలేకపోయాడు. ఎవరైతే విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధిస్తారో అలాంటి వారికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. కాబట్టి ఈ లిస్ట్లో మరి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే సమయానుభవం వల్ల మరి త్వరగా వెళ్తున్నాను. 4వది దీర్ఘశాంతము. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన మరి ఆ దీర్ఘశాంతం అనేటువంటి దాన్ని మనం ఎలా చూడాలంటే, దేవుడు ఉగ్రతను మానవుల మీదకి రప్పించకుండా ఆయన తన ఉగ్రతను పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు దాన్ని పోస్ట్పోన్ చేయడమే కాదు, మానవుల యొద్ద నుండి తీసివేసేటువంటి పని కూడా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. 2వ అధ్యాయంలోనే మనకు రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క దీర్ఘశాంతం గురించి మాట్లాడుతూ 4వ వచనంలో మనం చదువుతాం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా. దేవుని దీర్ఘశాంతం ఏంటంటే, నీకు రావలసిన శిక్షను నీ మీదకి రాకుండా దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే, నీవు మారు మనసు పొందుతావేమో అని చెప్పి కొంత టైం నీకు ఇస్తున్నాడు. అంటే రావలసిన, నువ్వు చేసిన పాప స్థితి నుండి నీకు రావలసినటువంటి శిక్షకు మధ్యలో కొంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇమీడియట్గా గనక దేవుడు ఒక వ్యక్తిని శిక్షించగలిగితే మాత్రం ఈ పాటికి భూమి చాలా ఖాళీగా ఉండేదండి. అంటే ఇమీడియట్గా దేవుడు చేసిన పాపమునికి వెంటనే శిక్ష గనక ఇచ్చేస్తే మానవులనే మనుగడే లేకపోయి ఉండేది. కానీ దేవుడు వ్యక్తి చేసిన పాపమునకును దానికి రావలసిన శిక్షకు మధ్యలో
కొంత సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ సమయము దేని కొరకంట? ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించాల. ఈ సమయము ఏం చేయాలా మనకంటే? మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపించాలి. అంతేకాదు కానీ ఆ దేవుడు శిక్షించట్లేదు కదా అని చెప్పి మనం ఇంకా పాపం చేసుకునడానికి, పాపం చేయడానికి ఇది దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఉపయోగించకూడదు. కాబట్టి ఆయన ఏమంటాం, దీర్ఘశాంతాన్ని మనము తృణీకరించే వారంగా ఉండకూడదు, చులకన చేసే వారంగా మనం ఉండకూడదు ప్రియులరా. అలాగా ఆ దేవుని దీర్ఘశాంతము మరి మనకి అలాంటి దీర్ఘశాంతమే మనం కూడా ఇతరుల ఎడల కనపరచాలి. ఇతరుల ఎడల మనం కనపరచాలి. ఒక చేసినటువంటి తప్పుకు వెంటనే మనం ఒక చిన్న తప్పు ఒక సహోదరుడు మన ఎడల చేస్తే దానికి మనం వెంటనే ఆ వ్యక్తి యొక్క నెంబర్ని బ్లాక్ చేసేయడమో, లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఆడ చూస్తుంటే మనం ఇటుపక్క చూసుకుంటా వెళ్ళిపోవడము. ఎందుకంటే ఆడు మొన్న ఇలా అన్నాడండి, ఇలా చేసిందండి అని వెంటనే ఆ చిన్న తప్పుతో మనం వెంటనే ఆ వ్యక్తులతో ఉన్న సంబంధాన్ని తీసుకోవడానికి చూస్తూ ఉంటాం. కానీ దీర్ఘశాంతము దేవుడు మన ఎడల ఎంతగా సహిస్తున్నాడు, ఎంతగా మన పాపములను రావలసిన ప్రతిఫలం రాకుండా ఎంతగా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికన్నా ఇడు మారు మనసు పొందుతాడేమో అని చెప్పి. అలాగా ఇతరులకి మనము సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా ఆ వ్యక్తి మారడానికి? పోన్లే ఆడేదో చేసాడు, ఆ తప్పు ఆడు తెలుసుకుని వస్తాడనేటువంటి రీతిలో మనము ఆ వ్యక్తులతో ఉండగలుగుతామా? కాబట్టి ఇలాంటి దీర్ఘశాంతము ఆత్మదేవుడు మనలో ఫలింపచేస్తాడు ప్రియులరా. ఒక వ్యక్తి కనుక ఈ లిస్టు ప్రకారంగా జీవించగలిగితే సంఘము ఎప్పుడో మరి క్రైస్తవ్యం ఎంతో ప్రభావితంగా ఉండేది ప్రియులరా. కానీ క్రైస్తవ్యంలో మరి ఇలాంటి ఫలములు ప్రస్తుత దినాల్లో మరి ఆత్మ ఫలాన్ని మనము చూడలేనటువంటి స్థితిలో సంఘాలను మనం చూస్తా ఉన్నాం. దయాళుత్వము, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. ఆయన దయాళుడు. ఆయన నీ మీద ఏదో పెద్ద భారం పెట్టి నిన్ను చూడండి ఆ ఎద్దుల మీద అంతంత భారాన్ని పెట్టేసి మొయ్యి అవి పాపం నడవలేక అవి ఆ భారాన్ని మోసుకెళ్ళిపోతుంటాయి చూడండి. అలాగేమి నీ దేవుడు అంత కఠినమైన భారం ఏమీ మోపలేదు కదా. ఎలా ఇస్తానన్నాడు దేవుడు నీకు రక్షణ? నువ్వు ఇవి చేయి అని చెప్పి అంత లిస్ట్ ఇచ్చేసి నేనేమన్నా పాటించు, అప్పుడు పాటించేకే కనబడినప్పుడు దాకా నా దగ్గరికి రాకనే ప్రభు అన్నాడా? లేదే. వాటి లిస్ట్ అంతటిని పక్క పెట్టేసి ఇది నువ్వు చేయకపోయినా పర్లేదు, విశ్వాసం మాత్రం ఉంచు, నేను నిన్ను రక్షిస్తానని దేవుడు సులువైన దానిని మన మీద పెడితే, లేదు అదే కావాలి నాకు, ఆ భారం అయిందన్నా నేను మోస్తానని ఆ కాడి కిందకి వెళ్ళిపోవడానికి, ఆ ఆజ్ఞల క్రిందకి వెళ్ళిపోవడానికి మనం చూస్తాం. ప్రభు ఆయన భారము ఏమంటాం, ఎలా అనగా నా కాడి సులువును నా భారము తేలికనై ఉన్నది. ఒక పక్కన భారం అంటున్నాడు, మరో పక్కన తేలిక. కాబట్టి ప్రభు మనం మోయలేనటువంటి దాన్ని మన మీద ఆయన మోపినటువంటి వాడు కాదు ప్రియుల. ఆ మోయలేక మెడ చిట్లు పోయేటువంటి స్థితికి మనల్ని ప్రభు ఎప్పుడు ఉంచడ ప్రియుల. అలాంటి భారాన్ని ఆయన మోపేటువంటి వాడు కాదు. ఇలాంటి భారము ప్రభు యొక్క భారం చాలా సులువు. ఆయన రక్షింపబడడానికి మానవులకు సులువైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు, కష్టపడవలసిన లేదు. కానీ ఇదే కష్టంగా ఫీల్ అవుతారు. ఏది? సులువుగా విశ్వసించండి, మీ క్రియలతో కాదు, దేవుని విశ్వాసము ద్వారానే ప్రభు మీకు ఇది అనుగ్రహిస్తాడని సులువుగా ఇచ్చినటువంటి మార్గం ప్రభు మనకిస్తే, సులువైన మార్గంలో ప్రయాణించడం కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది వద్దు అనేది దాని క్రిందకే వెళ్ళడానికి మనం ఆశపడతా ఉంటాం. మంచితనము చూడండి, మంచితనం గురించి ఒక ఉదాహరణ మనం చూస్తాం. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఇది చదువుతాం. ఏంటిదంటే, దేవాలయమును శుభ్రం చేసేటువంటి పని యేసుక్రీస్తు ప్రభువారు
దేవాలయమును శుద్ధీకరణ చేసినటువంటి పని. ఇందులో మంచితనం ఏముంది? వాళ్ళని కొడుతుంటే, కొరడాలతో కొడుతుంటే, లేకపోతే ఆ రోకలు మార్చే వారి యొక్క టేబుల్స్ని చెల్లాచెదరు చేసి పావురాలను ఎగరేసేస్తే ఇది అక్కడ ఒక డిస్ట్రక్షన్ లాగా ఉంది కనబడుతుంది. కానీ ఇందులో మంచితనము ఏముందని మనం అనుకోవచ్చు. వాస్తవానికి గమనిస్తే వారు చేస్తున్నటువంటి వ్యాపారము ఎక్కడ చేస్తున్నారంటే, అన్యులు దేవాలయములో అన్యులు ఆరాధించే చోటలో వారు వ్యాపారం చేస్తున్నారు. అంటే వారు అన్యులు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి అవకాశం లేనట్లుగా వీరి వ్యాపారాల్లో అంత విస్తరించేసి అన్ని స్టాల్స్ పెట్టేసి అసలు వీరు ఆరాధించడానికే అవకాశం లేనట్లుగా చేశారు. అందుకనే నా నామము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన దాన్ని ఆరాధన జరగనివ్వకుండా దొంగల గుహగా మీరు మార్చేశారని చెప్పి దేవుడు అక్కడ వారిని చెల్లా చెదరు చేసి వారందరినీ వారి చెదరగొట్టినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ప్రభు యొక్క మంచితనాన్ని చూస్తా ఉన్నాం. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుని యొద్దకు చేరడానికి అవకాశం కల్పించేటువంటి వ్యక్తిగా ప్రభువును మనం చూస్తా ఉన్నాం. ఒక గ్రూప్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ పీపుల్ మాత్రమే వచ్చేటువంటి స్థితి లేదండి. కొంత ఉన్నత వర్గాలకి మాత్రమే ఈయన పరిమితమైనటువంటి స్థితి కాదు. లేకపోతే ఒక ప్రజా తెగకు సంబంధమైనటువంటి దేవుడు కాదు. సమస్త ప్రజలకు ఈయన ఆరాధించడానికి యోగ్యత మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాటను మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఆయన మంచితనము మరి మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. తర్వాత 7వది మంచితనము తర్వాత విశ్వాసము. ఇది కొద్దిగా మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని ఫెయిత్ఫుల్నెస్ అని రాయబడింది. ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసనీయత. విశ్వాసం అని తెలుగులో వాడారు. కానీ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఈ ఫల ఉత్పత్తి చేస్తాడు? విశ్వాసుల్లో చేస్తాడా? విశ్వాసం ఉన్నవారిలో చేస్తాడా? విశ్వాసం లేని వారిలో చేస్తాడా? ఈ ఫలాన్ని ఉత్పత్తి చేసేది విశ్వాసం ఉన్నవారికే. మరి విశ్వాసం ఉన్నవారిలో మరలా ఇంకొక విశ్వాసము ఫలింప చేసేటువంటి విధానం ఏంటి? ఆల్రెడీ విశ్వాసులే వాళ్ళు, మళ్ళీ ఆ విశ్వాసుల్లో ఇంకా విశ్వాసం ఉత్పన్నం చేస్తాడా అంటే అక్కడ గమనించాల్సింది విశ్వసనీయులుగా చేస్తాడు. అంటే దేవుడి యొక్క గుణలక్షణాల్లో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని మనం చదువుతూ ఉంటాం. లేకపోతే ఆయన నమ్మదగిన వాడు. మనం ఏ పరిస్థితుల్లో వెళ్ళినా, ఎలాంటి స్థితిలో వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఉదాహరణకి మనం ఒక 2ని 2తో కలిపితే ఎన్నిసార్లు కలిపినా 2 + 2 4 అవుతుంది. అంటే అది ఒక స్టాండర్డ్ అన్నమాట. అది అలాగా దేవుడు ఎన్నిసార్లు వెళ్ళినా ఒక పాపిని క్షమిస్తాడు. అది దేవుడు ఎలాగైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆయన ఒక పలానాప్పుడు ఇలా ఉన్నావు, మరి అప్పుడు అలా అన్నావు కాబట్టి నేను వచ్చాను, ఇప్పుడు ఏమో మరి లేదంటున్నావు. అలాగ మారిపోయేటువంటి వాడు కాదు. మనం విశ్వసించడానికి ఒక ఆయన పర్ఫెక్ట్, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది అనేటట్లుగా దేవుడు తన కనపరుచుకునేటువంటి ఒక గుణలక్షణం దేవుని ఎడల విశ్వసనీయుడైనటువంటి దేవుడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. బట్టి ఈ మత్తయి సువార్త 23 ఒకసారి చూద్దాం. మీరు పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను పుదీనాలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఈ మాట ఏంటంటే విశ్వాసం అని ఉంది కదా, ఇక్కడ విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ అనేటువంటి మాట ఇక్కడ కూడా వాడబడింది. ఏంటి వీళ్ళంటే అవసరమైనటువంటివి తీసేసి పనికిరానటువంటి వాటిని మాత్రం చక్కగా పాటిస్తున్నారు వీళ్ళు. ఏమని? పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వీళ్ళు 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నారు.
ఇవి కాదు దేవుని దృష్టిలో ప్రధానమైనటువంటిది. ఏంది దేవుని దృష్టిలో ప్రధానమైనది అంటే న్యాయము, కనికరము, విశ్వసనీయత. విశ్వసనీయత అంటే నీ దగ్గరికి ఒక వ్యక్తి ఎలా నిన్ను నమ్మాలి అంటే, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే, పలానా సిస్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక సహాయం చేస్తాడనేటట్లు ఉన్నారు. ఆడి దగ్గరికి వేస్ట్ అండి వాడు, ఆడి దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, వెళ్ళి లేదనిపించుకోవడం ఎందుకు అనేటట్లుగా మనం అంటే ప్రజలను బట్టే మనం ఇలాగ అయిపోయాం అనుకోండి. అంటే వాడు ఇవ్వకపోవడం బట్టి మనం ఏం చేస్తాం, ఇడిగిస్తే మళ్ళీ ఇవ్వడం, మళ్ళీ మనకి ఇవ్వడానికి నానా తంటాలు పెడేస్తాడని మనం అలా రిజిడ్గా రాయిలా తయారైపోతున్నాం. వాస్తవానికి విశ్వసనీయత, అతని దగ్గరికి వెళ్తే, దేవుడు కూడా అలాంటి వాడే కదా, దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన మన ఎడల కనికరం చూపుతాడు, ప్రేమ చూపుతాడు, సహాయం చేస్తాడు. ఏదో ఒక మనకి మార్గము దేవుడు తెరుస్తాడు అనేటువంటి రీతిలో మనం దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తామో అలాగా నీ పొరుగువాడు నీ దగ్గరికి అలా రావాలి. ఇతని దగ్గరికి వెళ్తే ఏదో ఒక పోనీ సహాయం, మాట సహాయమైనా, ఏదైనా చేత సహాయమైనా ఏదో ఒకటి ఇతడు ఇస్తాడు అనేటువంటి రీతిలో మనము ప్రభు దగ్గరికి మనము రావాల్సినటువంటి వారు, వ్యక్తులు మన దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి ప్రియులరా. తర్వాత సాత్వికము. సాత్వికము అనేటువంటి ఈ మాటకు నిజమైనటువంటి అర్థం ఏంటంటే, ఒక పశువుని కనుక మనం బంధించేస్తే ఆ పశువు ఇంకా ఏమంటారు, ఆ వ్యక్తికి ఎలాగైతే లోబడి ఉంటుంది అని. కొన్ని కుక్కలు ఉంటాయి, అది పట్టుకుంటే అదే లాక్కుపోతుంది ఇతడు దాన్ని లాగడం కన్నా దాన్ని ఆపడానికి ఇతడు దాన్ని పరిగెడుతూ ఉంటాడు. అంటే దానికి ఈ ఓనర్ యొక్క చెప్పు చేతల్లో ఏదో లేకపోతే చూసి, అది బయట పరిస్థితిని చూసి అది ఇప్పుడు లోపలే కట్టేసి ఒకసారి రాగానే స్వేచ్ఛ వచ్చినట్లుగా ఫీల్ అయ్యి అలా కాదు. కానీ ఏమంటా ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఈ పశువు ఎలాగైతే ఏమంటాం సాత్వికం కలిగి ఉంటుంది. చక్కని ఎగ్జాంపుల్ 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన గొర్రె బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉందో ఆ విధంగా దేవుడు మౌనంగా ఉన్నాడంట. అంత శ్రమ పెడుతున్నా ఆయన సాత్వికముతో వారికి సమాధానం చెప్పాడు. ఆ ట్రైల్ అంతట్లో కూడా ఆ ఫిలాతు అక్కడికి ఇక్కడికి తిప్పినప్పుడు ఆయన సాత్వికంతోనే ఉన్నాడు. ఇంత శ్రమ ఆయనకి కలుగు చేసిన ఆయన సాత్వికంతోనే శ్రమనంతా సహించాడు. కాబట్టి ఇట్టి సాత్వికము క్రైస్తవులుగా మనకి ఉండాలి ప్రియులరా. మరి చాలాసార్లు మనము చూడండి, అది లాక్కుపోయినట్లుగా ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అది కొన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎలాగా యానిమల్స్ ఉంటాయో అలాగా మనల్ని అదుపు చేయలేనట్లుగా మనం ఉంటాం. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలా కొన్ని పశువులు ఎలాగైతే ఇలాగా అజిటేట్ అయిపోయి లేకపోతే పిచ్చెక్కిపోయి ఉంటాయో అలాగా మనం ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంటే పోరాబాబు అని వదిలేస్తాడు. అలా కాకుండా దేవుని చేసేటువంటి ప్రతి కార్యానికి సాత్వికంతో మనం ఆయనకి లోబడాల. ప్రభు మనల్ని చెడిపోవడానికి ఏది ఉద్దేశించడు కదా, ఏది మనకి నష్టం కలిగి చేయాలని ఆయన ఉద్దేశించడు కదా. ప్రభు చేసే ప్రతి ఏదైనా శిక్ష కూడా అది ఒక శిక్షణలాగా మనం తీసుకున్నప్పుడు దానివల్ల ప్రయోజనం మనం పొందుతాం కదండి. అది నేర్చుకున్నప్పుడు ప్రభు శిక్షణకు మనం విధేయులమైనప్పుడు సాత్వికముతో దాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ ఉద్దేశం యొక్క పూర్తి ప్రతిఫలం మనం పొందగలుగుతామనేది మనం గమనించాలి. చివరిది ఆశా నిగ్రహం. ఇది ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అనే మాట రాయబడుతుంది. ఆశా నిగ్రహము, ఆత్మ నియంత్రణ అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవచ్చు ప్రియులరా. 2వ పేతురు ఇది చదువుకుని మనం ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము.
ఉమ్, ఆశా నిగ్రహమును, ఉమ్. ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇది ఇమిడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పూర్ణ ఆ, 5వ వచనం మనం చదివితే, ఈ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, ఇలాగ ఒకటొకటి మనము అమర్చుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ మనకి తెలియపరుస్తా ఉన్నాడు. చూడండి, చాలా మంది కంట్రోల్ అనేటువంటిది ఉండదు ప్రియులరా. మనం జీవితాల్లో ప్రతి విషయంలో యందు మనము ఆత్మ ఫలము అనగా ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది, క్రమశిక్షణ అనేటువంటిది క్రైస్తవునికి మరి అవసరముగా మనం భావించాలి. చూడండి, ఒక అథ్లెట్ తన యొక్క శరీరంలో ప్రతి దానిని తన కంట్రోల్లో తెచ్చుకుంటాడు. అలాగ సాధన చేస్తాడు కదండి. ఈ శరీరం నా మాట ఏంటండి, ఎంత పరిగెట్టినా వెళ్తలేదండి అంటాడా, పరిగెట్టిలాగా చేస్తాడు దాన్ని. అది ఎంత సమయంలో అది రీచ్ అవ్వాలనుకున్నాడు అంత సమయంలో రీచ్ అవ్వడానికి, ఒకవేళ బరువు ఎక్కువైపోతే బరువు తగ్గించుకోవడానికి చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక అథ్లెట్ చేస్తాడు క్రమశిక్షణతో. ఏది పడితే అది తినేసి ఎలా పడితే అలాగ ఉండడు అండి. మనము మరి ఒక ఒక ఏమంటాం, ఒక అథ్లెటే ఒక చిన్న విషయం కోసం ఇంత జాగ్రత్తతోటి, ఒక రేస్ నెగ్గడం కోసం ఇంత జాగ్రత్తతో ప్రయాసపడుతున్నప్పుడు, ఆధ్యాత్మిక రేసులో పరిగెడుతున్నటువంటి నువ్వు నేను ఎలాంటి క్రమశిక్షణ పాటిస్తాం అండి? ఎలాంటి క్రమశిక్షణ? క్రైస్తవులకు క్రమశిక్షణ మరి అసలు విషయంలో ఉండదండి. ఏంటో ప్రతి దాంట్లో కూడా మనము క్రమశిక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. తిండి దగ్గర క్రమశిక్షణ, లేదా ఖర్చు దగ్గర క్రమశిక్షణ, లేదా ఆ టైంలో పంక్చువాలిటీ విషయంలో క్రమశిక్షణ, అన్నీ మనము పాటించేటువంటి వారంగా మనము ఉండాలి. సెల్ఫ్ అవ్వట్లేదండి అనేటువంటిది ఒక వ్యక్తి ఇలా గనక, అంటే నియంత్రణ లేకపోవడం, తన యొక్క శరీరం మీద తనకు నియంత్రణ లేకపోతే, ఆ అథ్లెట్కి నియంత్రణ ఉంటేనే అతడు నెగ్గగలుగుతాడు. అలాగే ప్రతి ఒక్క విశ్వాసి తనకు తాను నియంత్రించుకోగలగాలి. ప్రతి ఆత్మ కూడా ఎవరి స్వాధీనంలో అలా ఉంటుంది. అంటే నేను ఇది ఎందుకు మాట్లాడాను ఏంటో తెలుస్తలేదు, ఏమొచ్చిందో ఏం జరిగిందో తెలియలేదని ఈ డబ్బా బుస్ కబుర్లు మనం నమ్మడానికి లేదు. ప్రతి ఆత్మ వాని యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఉండకుండా పోయిందంటే అది ఏమైనా సాతాన్ని పడేసినా ఉండాలి. దేవుని ఆత్మ అయితే నిన్ను నీ కంట్రోల్లో లేకుండా చేయదు, ఏమైనా చేయదు. ఇందాక మనం చెప్పుకున్నాం, పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిలో ఏదైనా ఉత్పన్నం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క కన్సర్న్ లేకుండా దేవుడు కూడా ఏం చేయడు. ఒక ఇస్సాకుని జన్మనివ్వడానికి దేవుడు అబ్రహామును శారాని వాళ్ళని మృతతుల్య స్థితిలోనికి వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ వెళ్ళిపోయినాయి. ఒక ఏమంటా రిప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వారికి పోయింది. వీళ్ళకి పోయింది కదా, నేనే వీళ్ళకి ఏదో ఒకటి చేసి ఒక కుమారుని వీళ్ళు సృష్టించేస్తానని సృష్టించేది. దేవుడు చేసిన పని ఏంటంటే వారి ఆర్గాన్స్నే రివైవ్ చేశాడు, రెస్టోర్ చేశాడు. మరలా పునరుత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని వాళ్లకు కలిగి చేసినప్పుడు, వారు కూడినప్పుడు ఇస్సాకు జన్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ ప్రమేయం లేకుండా దేవుడు తనకు తాను వచ్చేసి ఏదో ఇస్సాకుని ఇచ్చేయలేదు. ఇస్సాకు ఆధ్యాత్మిక ఆత్మీయ కుమారుడే అయినప్పటికీ మానవుల యొక్క బాధ్యతల అబ్రహాము శారాల యొక్క ఆ రెస్పాన్సిబిలిటీస్ భాగస్వామ్యము లేకుండా ఇస్సాకు జన్మించలేదు. అలాగే ఫలోత్పత్తిలో దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలంటే నీ ప్రమేయము, నీ భాగస్వామ్యము అవసరము. నువ్వు కూడా ప్రభువుకి ఆయన పనిలో సహకరించాలి. నీ దేహాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ నీకు అనేటువంటిది ఉండాలి. చూడండి, ఏది
కొంతమంది అపటైట్ కొన్ని విషయాల్లో కంట్రోల్ అనేటువంటిది ఉందో, కొన్ని చూస్తే కొనేసుకోవాలి, కొన్ని చూస్తే వేసేసుకోవాలి, కొన్ని చూస్తే తినేయాలి, కొన్ని చూస్తే తాగేయాలి. ఇలాంటి విషయాల్లో క్రైస్తవుడు ఆశా నిగ్రహము, ఆత్మ నియంత్రణ, ఇవి క్రైస్తవునికి ప్రాముఖ్యమైనవిగా మనం చూడాలి. ఇవి కొన్ని విషయాలు మనం ఆత్మ ఫలంగా వీటిని మనం చూస్తా ఉన్నాం. వీటికి విరోధమైన నియమము ఏది లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇట్టి ఆత్మ ఫలము మనలో ఫలించడానికి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీని పరిశుద్ధాత్మ చేసే కార్యముతో మనం కలిసి పనిచేయాలి. మొన్న వారంలో కూడా చెప్పాను, దేవుడు చేసే పనిలో నీవు భాగస్వామ్యము. అంటే దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే ఒక పార్ట్నర్షిప్ ఇస్తున్నాడు. నీతో ఒక కలిసి పనిచేసేటువంటి గొప్ప అనుభూతిని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఆయనతో కలిసి నువ్వు పనిచేస్తే ఆయన పనికి నీవు కన్సెంట్ ఇచ్చి నీక భాగస్వామ్యం ప్రభుకు పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తే ఆయన నీలో ఇట్టి ఆత్మ ఫలాన్ని ఫలించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు చెప్పబడిన ప్రత్యేక మాట మానవులు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. విత్తబడిన వాక్యం ప్రకారం మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఆత్మ ఫలము మేము ఫలించడానికి సహాయం దయచేయండి. ఈ ఆత్మ ఫలము ఎవరైతే మిమ్మల్ని శరీర కార్యముల ద్వారా కాక, తండ్రి ధర్మశాస్త్ర ఆజ్ఞల ద్వారా కాక, విశ్వాసము ద్వారా మాత్రమే నిన్ను సమీపిస్తారో వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి సహవాసము వారితో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి కార్యములను ఫలించేటువంటి ఉత్పత్తికి తండ్రి సహాయపడతాడనే విషయాన్ని మేము దినాన్ని నేర్చుకుని ఉన్నాం. మేమందరమును ఇట్టి ఆత్మ ఫలము ఫలించడానికి మీ ఆత్మకు మేము లోబడే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ శరీర కార్యమైతే ఈ తండ్రి ఫలభరితమైన స్థితికి అడ్డుపడుతుందో వాటిని మేము సిలువ వేసేయడానికి కృప చూపించమని, ఎత్తబడిన వాక్యము ప్రకారం మేమందరం జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.